నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. అపారమైన సంపద సృష్టించాలంటే మొదట్లోనే లక్షలు, కోట్లు పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. కేవలం రోజుకు ₹100 పక్కన పెట్టే క్రమశిక్షణ ఉంటే చాలు. ఆర్థిక స్వేచ్ఛ సాధించడం ఖచ్చితంగా సాధ్యమే. ఆ అద్భుతమైన బ్లూప్రింట్ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా రోజువారీ ఖర్చుల ఉచ్చు, డైలీ ఎస్ఐపి ఎలా పనిచేస్తుంది, కాంపౌండింగ్ మ్యాజిక్, పెట్టుబడిదారులు చేసే సాధారణ పొరపాట్లు, అలాగే ఈ మొత్తం ప్రాసెస్ని ఎలా ఆటోమేట్ చేయాలి అనే విషయాలను ఫాస్ట్గా కవర్ చేద్దాం. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో ఉన్న యువ ఉద్యోగులు తమ జేబులోని చిన్న మొత్తాలను దీర్ఘకాలిక సంపదగా ఎలా మార్చుకోవచ్చో స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా అసలు మనం రోజూ చేసే చిన్న చిన్న ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. దీన్నే డైలీ ఎక్స్పెన్స్ ట్రాప్ అంటారు. ఉదాహరణకు రోజూ ఆఫీస్ దగ్గర తాగే టీ, కాఫీలు లేదా స్నాక్స్ కోసం మనం ఈజీగా ₹100 ఖర్చు చేస్తుంటాం, అవునా? కాని ఆ ₹100నే ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపిలో వ్యూహాత్మకంగా పెట్టుబడి పెడితే రోజువారీ జీవితంలో తీసుకునే ఈ చిన్న ఎంపికే దీర్ఘకాలంలో అతిపెద్ద వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద మొత్తం చేతికొచ్చాకే ఇన్వెస్ట్ చేద్దాం అని. ఇది మనం చేసే అతి పెద్ద పొరపాటు. ఇలా ఆలస్యం చేయడం వల్ల కాంపౌండింగ్ ద్వారా భవిష్యత్తులో రాగలిగే లక్షల రూపాయల సంపదను కోల్పోతాం. టైమ్ ఈజ్ మనీ అంటారు కదా. కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ కాలాన్ని అస్సలు వృధా చెయ్యకూడదు. సరే, అసలు ఈ ఖర్చుల ఉచ్చుకు పరిష్కారమేంటి? అదే డైలీ ఎస్ఐపి. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. చాలామందికి మార్కెట్ పడిపోతుందేమో అన్న భయముంటుంది, కానీ డైలీ ఎస్ఐపి ఆ భయాన్ని దూరం చేస్తుంది. మనం రోజూ ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎక్కువ యూనిట్లు, అప్ అయినప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. దీన్నే ఫైనాన్షియల్ టర్మినాలజీలో రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. దీనివల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల టెన్షన్ అస్సలుండదు. ఇప్పుడు అసలైన మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం. అదే కాంపౌండింగ్ పవర్. ఇదంతా స్టార్ట్ అయ్యేది అత్యంత సులభంగా అందుబాటులో ఉండే చిన్న సంఖ్యతో. అదే రోజుకు ₹100, అంటే నెలకు సుమారు 3000అన్నమాట. ఈ మొత్తాన్ని ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో గమనిద్దాం. ఇక్కడ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సగటున ఏడాదికి 12% రిటర్న్స్ వస్తాయని అంచనా వేసుకుంటే 10 ఏళ్లలో మనం పెట్టే మొత్తం పెట్టుబడి అక్షరాల 3,65,000. కానీ అది క్రియేట్ చేసే వాల్యూ 7,05,000కు పైగా చేరుకుంటుంది. అంటే జస్ట్ 10 ఏళ్ల వ్యవధిలో ఆ పొదుపు దాదాపు రెట్టింపవుతోందన్నమాట. కానీ ఇదే క్రమశిక్షణను ఒక 20 నుంచి 27 ఏళ్లపాటు కంటిన్యూ చేస్తే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల ఆ రోజువారీ ₹100 అలవాటు ఏకంగా ₹1,00,00,000 మైలురాయిని చేరుకుంటోంది. స్థిరమైన పెట్టుబడి ప్లాన్ ఉన్నవారికి ఇది 100% సాధ్యమయ్యే విషయమే. ఇంకా పెద్ద లక్ష్యాలు చేరుకోవాలనుకునే వారికోసం ఒక సూపర్ స్ట్రాటజీ ఉంది. అదే స్టెప్అప్. ప్రతి సంవత్సరం మన ఇన్వెస్ట్మెంట్ను నెలకు ఒక ₹1,600 చొప్పున పెంచుకుంటూ పోతే 36 ఏళ్ల కాలంలో ఏకంగా ₹100 కోట్ల ఫండ్ క్రియేట్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ? అయితే ఇదంతా వినడానికి బాగానే ఉన్నా ప్రాక్టికల్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని సాధారణ పొరపాట్లు జరుగుతుంటాయి. అవేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. డైలీ ఎస్ఐపి కాబట్టి రోజూ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. దాంతో పదే స్టేట్మెంట్స్ చెక్ చేస్తూ చాలామంది ఆందోళన పడుతుంటారు. మార్కెట్ కొంచెం పడిపోగానే భయపడిపోయి మధ్యలోనే ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తుంటారు. ఒక స్థిరమైన లాంగ్ టర్మ్ విజన్ లేకపోవడం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతాయి. మరి ఎమోషనల్ మిస్టేక్స్ చెయ్యకుండా ఉండాలంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటి? ఈ ప్రాసెస్ని పూర్తిగా ఆటోమేట్ చేయడమే. దీన్ని ప్రారంభించడం చాలా సింపుల్. బిజీగా ఉండే యువ నిపుణులు కూడా సులభంగా ఫాలో అయ్యే పద్ధతి ఇది. ముందుగా మన ఫినాన్షియల్ గోల్స్, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక నమ్మకమైన లార్జ్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆటోమేటిక్ డైలీ లేదా మంత్లీ ఎస్ఐపిని సెటప్ చేయాలి. అంతే, సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సంపద సైలెంట్గా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ విశ్లేషణ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా సొంతంగా రీసెర్చ్ చేయడం లేదా ఫినాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం ప్రతి వివేకవంతమైన పెట్టుబడిదారుడి బాధ్యత. ఫైనల్గా ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న.
భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టించడానికి ఈరోజు ఏ 100 రూపాయల తాత్కాలిక అలవాటును మనం వదులుకోగలం? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఆ చిన్న నిర్ణయమే రేపటి ఆర్థిక స్వేచ్ఛకు పునాది అవుతుంది. ఈనాటి ఎక్స్ప్లెయినర్ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం.